ఇది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర ఇది. డ్రగ్స్ అనేది వాళ్ళ సొంత పార్టీ, ఇంట్లోకి వాళ్ళ బామ్మర్ది పోతుండు కాబట్టి వాళ్ళందరూ కలిసి చేసుకున్న పార్టీ. 2 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో. అది డ్రగ్స్ అనేది కాదు. ఇది రేవ్ పార్టీ అని చెప్పేసి గట్టిగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ విచారణ సాగాలి దీని మీద అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. దీన్ని ఎట్లా చూడాలి? కేటీఆర్ పైన కుట్ర అది. కేటీఆర్ పైన కుట్ర వాళ్ళు చేస్తారు కాబట్టి అది రేవ్ పార్టీ కాదు. అంటే ఇక్కడ నుంచే డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్నారు. ఇది ఒక వ్యవహారంగా ఇక్కడ నుంచే నడిపిస్తున్నారు అడ్డా చేసుకుని అని చెప్పేసి. ఆయన కేవలం కేటీఆర్ బామ్మర్ది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. డ్రగ్స్ అనేది తాగితే అందరికీ రావాలి. 11 మందికి చెక్ చేస్తే 12 మందికి బాగా నెగిటివ్ వచ్చింది, ఒకరికే పాజిటివ్ వచ్చింది కదా. వస్తే అది తాగితే అందరికి వస్తుంది కదా. అంటే ఇప్పుడు దాదాపుగా 6 గంటలు సోదా చేశారన్న, అక్కడ ఏమన్నా దొరికినాయా? ఏమి దొరకలేదు. పుట్టిగా ఏది కొండందవి ఎలకలు పట్టినట్టు చేశారు. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం అది వీళ్ళ మీద కుట్ర పంతున్నారు. అది అనేది నిజంగా లేదా? నిజంగా అయితే కాదు. అంటే ఎవరి గురించి చేయవలసి వస్తుంది ఇట్లా? ఎవరిని? కేటీఆర్ని తట్టుకోలేక వాళ్ళ బామ్మర్దినో వాళ్ళనో వాళ్ళ భార్య పిల్లలనో వాళ్ళు హింసిస్తున్నారు. ఏమన్నా ఉంటే రాజకీయంగా పోవాలంటే కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి, హరీష్ రావు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఇది ఫ్యామిలీ ఉండే ఇల్లు కాదు అని అంటున్నారు. ఫ్యామిలీ ఉండే ఇల్లే ఇక్కడనే, జన్వాడ ఫామ్ హౌస్ ఇక్కడనే. ఇల్లే రైట్. ఈ రోజు మరి మోకిలకు వచ్చిండు ఏంటి, ఎవరు వచ్చారు ఆయనతో పాటు? రాజపాకలతో పాటు ఎవరు వచ్చి మమ్మల్ని కూడా లోపలికి ఇడవలేరు. మేము కూడా ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాం. మరి ఇక ఇప్పుడు 3-4 గంటలు విచారిస్తే ఏం తెలుతుందో చూద్దాం. ఆ పేరు నరసింహారెడ్డి, మోకిల PS, మహారాజ్ పేరు. వ్యక్తిగతంగానే రాజకీయంగానే చేస్తున్నారా? రాజకీయంగానే బీజేపీ వాళ్ళు ఎవరు మన కాంగ్రెస్ వాళ్ళు చేసిన రాజకీయం కుట్రతోటే చేస్తున్నారు.